నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు ఉండకపోవచ్చు ఫేస్బుక్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ షార్ట్స్ ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి కానీ ఒక కీలక ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది సోషల్ మీడియా పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రం మెటాపై కేసు వేయటం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అసలు ఈ కేసు ఏంటి ఆరోపణలేంటి మెటా ఏమంటోంది ఈ వివాదం మనకు చెప్పే పాఠమేంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర ప్రభుత్వం మెటాపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది ఫేస్బుక్ ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్లు మైనర్లను ఎక్కువ సమయం ఆన్లైన్లో ఉండేలా రూపొందించబడ్డాయని దానివల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ఆరోపించింది కేసులో ప్రధానంగా ఏం చెబుతున్నారు పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనం పెరుగుతోందని ఆందోళన ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీసే అవకాశాలు పెరుగుతున్నాయని కొన్ని అల్గారిథంలు పిల్లలకు తగని కంటెంట్ను కూడా సిఫార్సు చేసే ప్రమాదం ఉందని న్యూ మెక్సికో ప్రభుత్వం వాదిస్తోంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇవి కేసులో చేసిన ఆరోపణలు మాత్రమే వాటి నిజాలపై తుది నిర్ణయం కోర్టు విచారణ తర్వాతే వస్తుంది మరోవైపు మెటా ఏమంటోంది తాము పిల్లల భద్రత కోసం ఇప్పటికే అనేక ఫీచర్లు తీసుకొచ్చామని కంపెనీ చెబుతోంది టీనేజ్ అకౌంట్లు పేరెంటల్ సూపర్విజన్ సెన్సిటివ్ కంటెంట్ నియంత్రణ సమయం గుర్తు చేసే రిమైండర్లు ప్రైవసీ డిఫాల్ట్ సెట్టింగ్లు ఇలాంటి చర్యలను అమలు చేస్తున్నామని మెటా పేర్కొంటోంది అయితే ఇంతకీ సమస్య ఎక్కడ ఉంది సమస్య యాప్లో ఉందా లేక వినియోగంలో ఉందా ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పెద్ద చర్చ ఒకవైపు సోషల్ మీడియా వల్ల పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు ఆన్లైన్ విద్య కొత్త నైపుణ్యాలు సృజనాత్మకత ప్రపంచంతో అనుసంధానం ఇలాంటి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి మరోవైపు అదే సోషల్ మీడియా అధికంగా ఉపయోగిస్తే నిద్ర తగ్గడం చదువుపై ఏకాగ్రత తగ్గటం తమను ఇతరులతో పోల్చుకోవటం ఆత్మవిశ్వాసం తగ్గటం సైబర్ బుల్లీయింగ్ వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి ఇక్కడ అల్గారిథంల పాత్ర కూడా చాలా కీలకం మనకు నచ్చిన వీడియో చూస్తే అదే తరహా మరిన్ని వీడియోలు వస్తుంటాయి దీంతో ఇంకో వీడియో చూసి ఆపేస్తా అనుకున్న వ్యక్తి గంటల తరబడి స్క్రీన్ ముందు గడిపే పరిస్థితి వస్తోంది అందుకే విమర్శకులు అటెన్షన్ ఎకానమీ అనే మోడల్ను ప్రశ్నిస్తున్నారు అంటే వినియోగదారు ఎంత ఎక్కువ సమయం యాప్లో ఉంటే అంత ఎక్కువ ప్రకటనల ఆదాయం వస్తుంది అందుకే యాప్లు వినియోగదారులను ఎక్కువసేపు ఆకట్టుకునేలా రూపకల్పన చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యం పిల్లలకు ఫోన్ ఇవ్వడం తప్పు కాదు కానీ ఏ యాప్ వాడుతున్నారు ఎంతసేపు వాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏ కంటెంట్ చూస్తున్నారు అనే విషయాలను గమనించడం తప్పనిసరి పిల్లలతో రోజు మాట్లాడడం వారి సమస్యలు వినడం ఆఫ్లైన్ ఆటలు పుస్తకాలు కుటుంబంతో సమయం గడపడం ఇవి కూడా అంతే ముఖ్యమైనవి ప్రభుత్వాల బాధ్యత ఏమిటి డిజిటల్ భద్రతా చట్టాలు బలోపేతం చేయాలి మైనర్ల డేటా రక్షణకు కఠిన నిబంధనలు ఉండాలి టెక్ కంపెనీలు పారదర్శకంగా పనిచేయాలి అల్గారిథంల ప్రభావంపై స్వతంత్ర పరిశోధనలకు అవకాశం కల్పించాలి ఇక టెక్ కంపెనీల బాధ్యత పిల్లల కోసం మరింత కఠినమైన భద్రతా సెట్టింగ్లు వయసు నిర్ధారణ వ్యవస్థ సైబర్ బుల్లీయింగ్ నియంత్రణ అనుచిత కంటెంట్ను వేగంగా తొలగించడం ఇవి మరింత సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ఇక మనం దేశం విషయానికి వస్తే భారత్లో కూడా కోట్లాది మంది టీనేజర్లు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు అందువల్ల అమెరికాలో జరుగుతున్న ఈ చర్చ భారత్కు సంబంధించిన అంశమే ఎందుకంటే సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఒకటే ప్రమాదాలు కూడా చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి అందుకే డిజిటల్ లిటరసీ సైబర్ భద్రత బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వినియోగం ఇవి ఇప్పుడు పాఠశాల స్థాయి నుంచే నేర్పాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి సోషల్ మీడియా శత్రువు కాదు అది ఒక శక్తివంతమైన సాధనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది పిల్లల భద్రత విషయంలో టెక్ కంపెనీలు ప్రభుత్వాలు తల్లిదండ్రులు పాఠశాలలు అందరూ కలిసి పనిచేసినప్పుడే సరైన పరిష్కారం దొరుకుతుంది